అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధితో బాధపడుతున్న పేద టీబీ రోగులకు ఉచితంగా పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది రోగులకు 6 నెలల పాటు సరిపడా న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను వైద్యుల సమక్షంలో అందజేశారు. టీబీ నివారణకు మందులతో పాటు బలమైన పౌష్టికాహారం అత్యంత అవసరమని బద్దే నాయక్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందుతున్న రోగులకు అండగా నిలుస్తామని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో నిరంతరం సేవలందిస్తున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మానవత్వానికి చిరునామాగా నిలుస్తూ ప్రజల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటుంది. నయం కావాలని కోరుకుంటున్నాను. 15 రోజుల క్రితం శివకుమార్ సార్ గారు మమ్మల్ని సంప్రదించారు. కళ్యాణదుర్గంలో దాదాపు 100 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు సార్. మారుమూల ప్రాంతాల్లో ఉన్న టీబీ వ్యాధిగ్రస్తులు సరైన పోషకాహారం లేక చాలామంది మరణిస్తున్నారు. మరి అలాంటి వారికి మేము ఇచ్చే టాబ్లెట్స్, యాంటీబయాటిక్, వాటితో పాటు మంచి ఆహారం కూడా వారికి అవసరం. అలాంటి వ్యక్తులకు మీరు ట్రస్ట్ తరఫున పోషకాహారాన్ని అందించండి సార్ అని మమ్మల్ని కోరడం జరిగింది. మేము సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకొని సరైన వీళ్ళకు చెప్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిజంగా మా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇంతమంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే విషయం 100 మంది అంటే నవాకయం సార్. సో ఎవరికి తెలియదు ఇంతమంది ఉన్నారని. కానీ ఎవరికి ఇలాంటి వ్యాధులు రాకూడదు, తొందరగా నయం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మా శక్తికి మించి మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం.